హాయ్, ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నదంటే ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ, కోళ్ళకి పక్షులకి వచ్చే వ్యాధి ఈ బర్డ్ ఫ్లూ ఫీవర్ ఎక్కువగా ఉంది. ఈ ఫీవర్ వల్ల ఏంటంటే చాలామంది చికెన్ తినకుండా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ వ్యాధి లక్షణాలు ఏంటి, ఈ వ్యాధికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఏంటి తెలియజేయడానికి నేను మీకు ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది ఎందుకు సోకుతుంది, వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఇప్పుడు తెలియజేస్తాను. నాకు తెలిసినంత వరకు ఫ్లూ అనేది ఎక్కువగా కోళ్ళకి పక్షులకి సోకుతుంది. ఈ కోళ్ళకి సోకిన కోళ్ళకి దగ్గరగా రావడం, వాటిని పట్టుకోవడం, వాటిని తినడం వాటికి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఈ బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎక్కువగా సోకుతాయి. ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుంది. ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి సోకితే వాళ్ళకి వచ్చే లక్షణాలు ఏంటంటే కండరాల నొప్పి, దగ్గు, ఊపిరి ఆడకపోవడం, తలనొప్పి, కడుపు నొప్పి, అతిసారం అనేవి ఎక్కువగా ఈ వ్యాధి సోకిన వాళ్ళకి వచ్చే లక్షణాలు. ఇది ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత 3 నుంచి 5 రోజుల్లో ఈ వ్యాధి బయటపడుతుంది. ఈ వ్యాధి నివారణకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ అంటూ ఏం లేదు. మనం రెగ్యులర్గా వాడే వాటిల్లో టామీఫ్లో, రెవెంజా యాంటీబయాటిక్స్ని ఎక్కువగా వాడుతున్నారు ప్రస్తుతానికి. దీంట్లో మరణాలంటూ ఎక్కువగా ఏం సంభవించవు. చికెన్ అనేది 100 degrees హెవీ హీట్లో కానీ ఉడకబెట్టి తింటే ప్రాబ్లం అయితే ఏం లేదని శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెప్తున్నారు. ఉడికించిన గుడ్డు కూడా తినొచ్చు. ఓకే, ఇవి మన ఛానల్ నుంచి ఇట్లాంటి మంచి మంచి విషయాలు కొంచెం వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్ క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.